పరమ తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ దైవ సన్నిధికి చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి కూడా వందనాలు శుభాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరీక్షలకు వెళ్దాం. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన కాలమంతా మమ్మల్ని అందరినీ కాపాడి సంరక్షించారు. నా తండ్రి, ఈ దినము మీ సన్నిధిలో భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈరోజు మంచి వర్తమానం వినడానికి మా హృదయాలను సిద్ధపరచండి. వినివారే కాకుండా విని వాటిని అనుసరించి వారిగా మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని, మాకున్న ప్రతి సమస్యకు ప్రతి ఇబ్బందులకు బాధలకు కృప చూపమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభునామాన అందరికి ప్రత్యేక వందనాలు. దేవుని యొక్క లేఖనాలనికి మనం వెళ్దాం. దైవ గ్రంథం కీర్తన గ్రంథం 63వ అధ్యాయంలో కీర్తన గ్రంథం 63వ అధ్యాయంలో దావీదు గారు రచించిన కీర్తన మొదటి నుంచి ఈ మాటలు చదువుకుని ఈరోజు ఈ పాఠం మీకు మనం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. ఒకసారి దేవుడికి ఆయన చేస్తున్న ప్రార్థన, నా దేవుడవు నీవే. అంటే దేవుడు అనే సంగతి లోకానికి తెలిసిన, ఆ దేవుడు ఎవరికి దేవుడు అంటే ఇక్కడ ఆయన ఏం చెప్పాడంటే నాకు దేవుడవు ఆ మాట అన్నాడు. అంటే ఈరోజు మనుషులకు ఒక ప్రత్యేకమైన దేవుళ్ళు కూడా లోకంలో కనపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమన్నాడయ్యా అంటే నా దేవుడవు నీవే. ఆ మాట చూడండి అమ్మ, నా దేవుడవు నీవే అని చెప్తున్నాడు ధైర్యంగా. తర్వాత ఈ మాట చూడాలి అంటే ఇప్పుడు ఆయన ఎప్పుడు లేచి చేసిన ప్రార్థన ఇది? వేకువనే లేచి నిన్ను వేకువనే లేచి నిన్ను వెతుకుదును. అది ఆయన భక్తి. ఆయన భక్తి ఏంటయ్యా అంటే మరల ఈయన ఎక్కడుండి రాశాడు తెలిసి మాట. ఏదో చక్కగా ఇంట్లో ఉండి చక్కగా దైవ సన్నిధిలో ఉండి రాసిన మాటలు కాదంట. 63వ కీర్తన ప్రారంభంలో మాట ఉంటుంది చూడండి. దావీదు యోధ అరణ్యములో ఉండగా రచించిన కీర్తన అది. అటుప్పుడు ఈయన ఎక్కడి నుండి రచించాడంటే ఇది అరణ్యంలో ఉంటే ఇంకా పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలుసు అమ్మా. అటువంటి అరణ్యములో ఉండి కూడా నా దేవుడవు నీవే. తర్వాత ఏమన్నాడు? వేకువని లేచి నిన్ను ఏం చేస్తున్నాను? వెతుకుతాను అంటున్నాడు, వెతుకుదును. తర్వాత నీ బలమును నీ ప్రభావమును, అది నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను అంటున్నాడు ఆయన. అయితే దావీదు గారి యొక్క ఆశ ఏంటి? వేకువులు లేచి చేసిన ప్రార్థనలో, అరణ్యములో ఉండి చేసిన ప్రార్థనలో ఆయన దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు? ఆయన పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అంటే ఆయన ఇంకా మందిర దగ్గర రాలేదు. ఆ మాట చూస్తే అంటే ఇప్పుడు అరణ్యములో ఉండి అతనికి కలుగుతున్న శోధనలో సమస్యలు ఉన్నా కూడా ఆయన బలం తెలియాలన్నా, ఆయన ప్రభావం తెలియాలన్నా ఈ భక్తుడు ఎక్కడికి రావాలి? దేవుని యొక్క పరిశుద్ధ స్థలానికి రావాలి. దేవుని యొక్క గొప్పతనం తెలియాలి అంటే దైవం దగ్గరికి రావాలి. కానీ అతను ఉదయమే లేచి చేసిన ప్రార్థనలు బట్టి ఓకేనా, ఆయన మనసులో ఉన్న భావాలు చూస్తే అసలు ఎవరైనా ఏమంటారో ఈ కష్టాల నుంచి గట్టెక్కితే చాలని చేస్తాం మన ప్రార్థన. ఉదలేచి నిజంగా మనం చేసే ప్రార్థనలో ప్రాముఖ్యమైనవి ఏంటయ్యా అంటే ముందు మాకున్న బాధలు, మాకున్న ఇబ్బందులు, మాకు మాటని వినని బిడ్డలు లేదా మాట వినని కుటుంబాలు, ఇవన్నీ చెప్తూ ఉంటాం మనం. కానీ భక్తుడు దావీదు ఎందుకని దేవునికి ఇష్టమయ్యాడయ్యా అంటే అతనున్న పరిస్థితులు బట్టి తన క్షేమం కోసం ఆలోచించాలి.
తన క్షేమం ఎక్కడ ఉందని తెలుసుకున్నాడు ఆయన? దేవుని సన్నిధిలో మాత్రమే ఉందనుకుంటున్నాడు ఆయన. అందుకే మహానుభావుడు అయ్యాడు ఆయన. అంత అంత గొప్ప రాజు అయ్యాడు ఆయన. మన జీవితాలు కూడా మనం ఎప్పుడో మన ఇంటి దగ్గర ఉండి లేదా మనం ఉన్న ప్రాంతాల దగ్గర ఉంటే దేవుని యొక్క మహిమ, ప్రభావం, బలం మనకి తెలియదు. ఆలోచన చెయ్యాలి. అందుకే ఉదయకాలం లేచి చేసిన ప్రార్థన ఏంటయ్యా అంటే, నేను నీ పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో ఆశతో ఆశతో, ఆ మాట చూడండి. అసలు దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆశ ఉంటే దానికి మార్గం దేవుడు సిద్ధపరుస్తాడు. ఆశే లేదనుకోండి, మనమే తలుపులు వేసుకుంటాం. అవకాశాలు ఉన్నా కూడా మనం ఏం చేసుకుంటాం? తలుపులు వేసుకుంటాం. అవసరమా అనిపిస్తుంది. లేదా ఈ దేవుని కంటే మనం ఎక్కువగా ప్రేమించిన వారు ఏదైనా మాట అంటే అటు వెళ్ళిపోతూ ఉంటాం, అటు ఓటేసేస్తూ ఉంటాం. కానీ ఈ ఆశ ఉండాలి. ఎవరి మీద ఆశ? ఎందుకు? ఆ పరిశుద్ధాలయం మీద అతనికి ఎందుకు ఆశ ఉంది? ఆయన బల ప్రభావం చూడవలనని అని. తర్వాత మాట చదవండి. ఆశతో నేనెంతో కనిపెట్టుకుని ఉన్నాను, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొలుచున్నదే. నీళ్లు లేని దేశం ఎలా ఉంటుందో అలాగే ఇతను తన ప్రాణం ఏమవుతుందంట? ఇంతగా తృష్ణ ఏంటి? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలని అతని కోరిక. ఏమండి, ఇంకో మాట, మనకు ఎన్నో పనిపాట్లు ఉన్నాయని మార్తా గారిలో చెప్పామనుకోండి, మరియమ్మని ప్రభు ఇష్టపడ్డాడు అక్కడ. మన జీవితాల్లో కూడా ఇవన్నీ మనం పెట్టుకున్నాం అనుకోండి, దేవుని సమయానికి దైవానికి ఇష్టం కాదు. అది దైవానికి ఇష్టం కాదు. ఇతడు రాజు అయ్యుండి ఇతనుకున్న పరిస్థితులు బట్టి చూస్తే అలా దేవుని దగ్గర రావక్కర్లా. ఎవరో రాజుగారు. మరి రాజుగారు కూడా ఏమయ్యాడు? దేవుని మీద అంత ఆశ ఉంది. అంత ఆశ ఉంది కనుక దేవుడు ఇంతగా ఇచ్చించాడు ఇతన్ని. తర్వాత విషయాలు చదువుతాం. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము, ఆ శరీరం అలా ఉంటుందంటారా? నా శరీరం ఏమైపోతుందంట? దీన్ని ఇంకోసారి ఏమంటాడు? నీ ఇంటిని కూర్చుని ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? అది దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆతృత ఉండాలి, లేదా దేవుని సన్నిధికి వెళ్ళాలన్న బెంగ ఉండాలి. కానీ మనం ఏంటంటే బెంగ ఎవరి మీద పెట్టుకుంటాం. ఓకేనా? అసలు బెంగ పెట్టుకోవాల్సిన వారి మీద మనం పెట్టుకోం. అందుకే మనం ఏమవుతున్నాయి? బెంగ పెట్టుకున్నా కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఓకేనా? అందుకే దావీదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడో నేను ముగింపులో చెప్తాను. కిందకి రండి చెప్తాను. నీ కృప, అది అమ్మా, నీ కృప దేనికంటే గొప్పదే? జీవము కంటే ఉత్తము. ఏది? ఆయన కృప. ఆయన కృప జీవము కంటే వస్తుంది. మనం తినే ఆహారాన్ని బట్టి మనకు జీవం రాలా, ఆయన కృపను బట్టి మనం బ్రతుకుతూ ఉన్నాం. అయ్యా కిందకి రండి. నా పెదవులు నిన్ను స్తుతించును. ఈ మాట, నా పెదవులు నిన్ను స్తుతించును, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములు యందు నిన్ను అంటే ఇప్పుడు ఇది ఒక విషయంగా చెప్పాలంటే, బహుశా అంటే మన పరిధి భాషలో చెప్పాలంటే, శనివారం రాత్రంతా కూడా ఏం చేశాడు? ధ్యానించుంటాడు. ఉదయకాలం లేచి ఏం చేసి ఉంటాడో? ప్రార్థన చేస్తుంటాడు. ఎక్కడికి రావాలని? మన పరిధిలో మాట్లాడాలంటే, అంతే కదా? మన పరిధిలో మాట్లాడాలంటే అతని ఆతృష్ణ అలాగ ఉందంట. ఓకేనా? తర్వాత చదువుదాం. రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు. ఒకసారి మన విచిత్రం ఏంటి? ఆదివారం అయితే ఏ మాసం బాగుంటుందని మనం చూస్తాం, అంతే కదండి. ఇంకా లోకం అయితే ఇవాళ ఆదివారం ఏ మంచి సినిమాకి వెళ్ళాలని వాళ్ళు చూస్తారు. మనం దానివల్ల బ్రతుకుతలేదు, ఆయన కృప ద్వారా మాత్రమే బ్రతుకుతున్నాం. ఎందుకు? తర్వాత మార్చదాం. ఆ క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా. అది ఎక్కడ? ఆయన దగ్గరికి వెళ్ళాలన్న కోరిక ఏం చేస్తుంది? తృప్తి. తర్వాత మాట, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి. తర్వాత కాగా నా జీవితకాలం అంతయు. అది ఆయన పెట్టుకున్న ప్రమాణం. అది కేవలం ఒక ఆదివారం వచ్చి మళ్ళా రేపు ఆదివారానికి అది కాదండి భక్తి. అర్థమైందండి? ఒక దైవం దగ్గర ఒక ప్రమాణం తీసుకుంటున్నప్పుడు 11వ వచనం
అంటే సంతోషం ఎక్కడ ఉంది రాజుగారికి కూడా? అది తనకున్న రాజ్యాన్ని బట్టి, లేదా తనకున్న ధనాన్ని బట్టి, లేదా ఐశ్వర్యాన్ని బట్టి, సైన్యాన్ని బట్టి సంతోషం ఉండదంట రాజుకి. ఎవరిని బట్టి ఉంది సంతోషం? దేవుని బట్టి సంతోషిస్తున్నాడంట రాజు. చూడండి, రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని. అది ఆయన తోడని ఏం చేస్తున్నాడంట? ప్రమాణము చెయ్యు ప్రతివాడు అతిశయిస్తాడు. ఆయన తోడని ప్రమాణం చేసే ప్రతివాడు ఏమవుతున్నాడట? అతిశయిస్తున్నాడట. గమనించాలి. ఆయన తోడు అంటే ఇప్పుడు మన ప్రమాణం ఆల్రెడీ బాప్తిసం ద్వారా చేసింది ప్రమాణమే అమ్మా. మన బాప్తిసం ద్వారా చేసింది ఏంటి? ప్రమాణం. ఒప్పుకున్నాం అక్కడ. అంటే మన బాప్తిసం ద్వారా దైవంతో మనం ఏం చేసినట్టు? ప్రమాణం. అప్పుడు మీరేమన్నట్టు? అప్పుడప్పుడు ఆదివారం వస్తాను, అప్పుడప్పుడు ఉంటే వస్తాను అని అన్నారనుకోండి, ఈ సంతోషం ఉండదు. ఎవరికే? మనకే. ఇప్పుడు రాజుగారు అదే మాట్లాడుతున్నారు. ఎవరో? దావీదు గారు. దావీదు గారు ఏం చెప్తున్నాడు? 5వ వచనం, మరలా 5వ వచనం, లేదా ఇంకా చదవాలంటే 4వ వచనం. నా మంచము మీద. మన బుర్రలో పెట్టుకోవలసింది దేవుణ్ణండి. మన బుర్రలో జ్ఞాపకాలు ఏమైనా రావాలి అంటే దేని గురించి? దేవుని గురించి రావాలి. మన ఆదివారం ఏం చెప్పుకున్నాం? ప్రశ్న ఆగిపోయింది, అంతేనా? మరి ఏదైనా మర్చిపోతావా? చెప్పాలి. ఏది మర్చిపోం. దేని మర్చిపోతాం? వాక్యాన్ని మర్చిపోతాం. అంటే ఇప్పుడు ఏది జ్ఞాపకం రావాలి? దేవుని జ్ఞాపకం చేసుకుంటామంటే మరలా చెప్తున్నాను, ఏమనుకోకుండా రాసేసుకుని వినేసినంత మాత్రం కాదండి. మన హృదయాలు అది ఏమై ఉండాలి? మరి అదే అసలుదే. మాకు 1,00,000 ఉంటాయి, మీకంటే ఎక్కువ నాకుంటాయి, నాకంటే ఎక్కువ మీకుంటాయి. కానీ ఏం చేస్తూ ఉండాలి? నేను నాన్నగారి విషయంలో హాస్పిటల్లో ఇంచుమించు అలా నడుస్తూ ఉన్నా, అక్కడ ప్రతిదీ పాఠం నేర్పుతుంది నాకు. ప్రతిదీ పాఠం నేర్పుతుంది. అయితే ఆ పాఠాన్ని ఇవాళ చెప్పడం, దేవుని చిత్తం అయితే ఎదరు చెప్తాను. ఎందుకంటే ఆ పాఠం ఇవాళ సందర్భం కాదు చెప్పడం. కానీ ఏంటంటే ప్రతిదీ పాఠం వచ్చింది నాకు. ప్రతిదీ పాఠం. ఒక చిన్న పాఠం చెప్పమంటారా? ఒక్క మాట, ఒక పాఠం. నాన్నగారికి ఏం తక్కువ వచ్చిందని? రక్తం తక్కువ వచ్చింది. రక్తం తక్కువ రావటం ఏం చెప్పి తెలిసింది? క్షణంలో తెలిసింది. ఎక్కించడానికి వారం 10 రోజులు పడుతుంది. అదో పాఠం నేర్చుకున్నాను. ఏది? పోవడం ఎంతసేపు? క్షణం. అంతే కదమ్మా. ఇప్పుడు ఎక్కించుకోవడం ఎంతమంది బాధ కలుగుతుంది? అది నేను అంట. కేవలం మనలో ఉన్న రక్తమే ఎంత నిర్లక్ష్యం అయితే ప్రభు రక్తం, అయ్యో మా నాన్నగారి రక్తం ఒకటి ఓ పాజిటివ్ కనుక సహోదరులు గట్టి ఇచ్చారు, ఓకే క్షేమం. మరి క్రీస్తు రక్తం ఏ పాజిటివ్? వాక్యం పాజిటివ్. మరి ఈ రక్తాన్ని ఎక్కించుకోకపోతే ఏమైపోతావు? తెంగరోలు ఏంటండి, మహారాజులందరూ కూడా దేవా తెల్లవారులు లేచి నేను ధ్యానించేది ఎదుగు తెచ్చి ఆ వాక్యాన్ని ఎక్కించుకుంటున్నారు. వీళ్ళు ఆ రక్తాన్ని ఎక్కించుకుంటున్నారు అమ్మా. ఆ వాక్యాన్ని ఎక్కించుకుంటున్నారు వీళ్ళు నరనరాల్లోకి. అప్పుడు బ్రతుకున్నాడని అర్థం. అందుకే నీ కృప జీవము కంటే అది ఆ కృపలోనే ఉంది మనకి. లేకపోతే ఈరోజు బ్రతికే అవకాశం లేదు. ఓకేనా? మనిషి రక్తానికి ఎంత విలువ ఉంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తానికి ఎంత విలువ ఉందో ఆలోచన చేయండి. రెండవది, ఆ రక్తాన్ని గాన ఆదివారం మర్చిపోతున్నావంటే ఏమైపోతున్నాడో అర్థం చేసుకోండి. బెడ్ మీద ఉన్నట్టే లెక్క. ఓకేనా? మా నాన్నగారు రక్తం లేకపోతే ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? అలాగే క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారు ఖచ్చితంగా అవి తీసుకోలేదనుకోండి, ఒకవేళ ఏదో అనుకున్నారు కానీ దేవుని దృష్టిలో ఎక్కడున్నట్టు? అది ఇంకొకటి రక్తం ఎక్కించడానికి అవకాశం లేదు అది అమ్మా. సరే, ఇప్పుడు అందుకే మహారాజు ఏం చేశాడు? నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణమును తృప్తి పొందుచున్నది అన్నాడు. తర్వాత ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయించింది. 6వ వచనం, కాగా నా జీవితకాలం అంతయు. అది ఇప్పుడు ఆయన ఇచ్చిన దేవుని మీద ప్రమాణం చేసింది ఎప్పటి వరకుని? జీవితకాలం అంటే చనిపోయేంత వరకుని.
అమ్మా చనిపోయేంత వరకు ఎక్కడ ఉండాలని ఆయన కోరిక? నేను ఎలాగూ నిన్ను స్తుతించేదను. ఎలాగా? నోటితో ఆయన కీర్తించటం, ఆయన సన్నిధికి వెళ్ళటం. ఓకేనా? ఈ రెండు దావీదు గారు ఏర్పాటు చేసుకున్న నిర్ణయం అంటండి దేవునితో. సరే, అయితే కొన్ని విషయాలు ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. 62వ అధ్యాయం, అక్కడే 62వ అధ్యాయం ఒకసారి 6వ వచనం ఒకసారి చదవండి, చెప్తాను. ఆయన కాదు, 63వ అధ్యాయం 6వ వచనం. కాగా నా జీవిత కాలమంతయు అది నేను ఎలాగున నిన్ను స్తుతించదను. తర్వాత నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. చేతులు ఎప్పుడు ఎత్తుతాం? సహాయం కోసం, అంతేనా? చేతులు ఎవరి మీదైనా చెయ్యి ఎందుకు చాపుతున్నాం? సహాయం కొరకు. ఇప్పుడు ఎవరి మీద మనం ఆనుకోవాలి? అది అన్నమాట. అమ్మా చూడండి, నీవు నాకు సహాయకుడువై ఉంటిని. అది అన్నమాట. నీవు నాకు సహాయకుడువై ఉంటివి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అంటే ఈ మహానుభావుడు రాజుగారు దావీదు గారు ఆయన ఉదయం లేచి చేసిన ప్రార్థనలన్నీ ఏంటో తెలుసండి? దేవుని యొక్క సహాయం కొరకు ఆయనే చేతులు చాపుతున్నాడంట. ఎవరి వైపు? దేవుని వైపు. ఓకేనా? 60వ అధ్యాయము 11వ వచనం. అక్కడ మనుషుల సహాయము, అది మనుషుల సహాయం ఏంటండి? వ్యర్థం. ఒకసారి మనుషుల సహాయము వ్యర్థం. తర్వాత శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. ఎవరిని అడుగుతున్నారు వీళ్ళు? ఎందుకంటే మనకు శత్రువులు ఎవరయ్యా అంటే అపవాది. అపవాదికి ఎవరున్నారో? దురాత్మల సమూహం. వాడేం చేస్తాడో ఏదోటి చేసుకుంటాడా? భక్తిలో ఉన్నప్పుడు వాడు మనల్ని పాడు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు ఆయన ఎదిరించాలన్న సహాయం ఎవరిదే? మనుషులది కాదు. మరలా అది మనుషుల సహాయం కోరకూడదు, దేవుని సహాయం కోరాలి. ఎందుకని? వాడికంటే ఈయన గొప్పవాడు కనుక. అమ్మా ఓకే, మరలా చెప్తున్నా, 10 సార్లు మాట అంటాడు. ఇప్పుడు రక్తం తక్కువ ఇచ్చిన వాళ్ళు రక్తం ఇవ్వాలా? రక్తం ఎక్కువ ఉన్న వాళ్ళు రక్తం ఇవ్వాలా? అలాగే కదా. ఇప్పుడు సర్వాధికారం కలిగిన దేవుణ్ణి అడిగితే సహాయం గొప్పదిగా ఉంటుంది. మనుషుల్ని అడిగామనుకోండి ఎలాగుంటుంది? ఎలాగుంటుంది? తక్కువగా ఉంటుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. ఐగుప్తు వలన సహాయము. ఎవరు సహాయం కోరాలని చూస్తున్నారంట ప్రజలు? ఐగుప్తులు అంటే ఎవరో? దేవుని ఎరగని ప్రజలు, అంతేనా? దేవుని ఎరగని ప్రజలు శత్రువులు అనొచ్చు. ఇప్పుడు వాళ్ళ సహాయం ఏంటి? పనికిమాలిదంట. ఎందుకన్నాడు? వీళ్ళని బాధ పెట్టిన వాళ్ళే కదా. అందుకు వారి సహాయము పనికిరానిది అని చెప్పాడు. తర్వాత చూడండి, అది నిష్ప్రయోజనమైనది, అందుచేత ఏమీ చెయ్యక ఊరకుండు గంపాల మారి అని దానికి పేరు. అదనమాట. అంటే పనికిరాని దాని సహాయం చేసేవారికి ప్రభు పెట్టిన పేరేంటో చెప్పండి. కాదండి, ఐగుప్తుల సహాయం దేంతో చేసాడు? గంపాల మారి అని పెట్టారట. ఓకేనా? ఈ మధ్యలో పేరు మర్చిపోతున్నారు, ఒకప్పుడు ఉండేది ఇది. 31వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రముల ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులను వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఓకేనా? అంటే ఐగుప్తులు ఏం చేస్తున్నారు? సహాయం కొరకు ఆశ్రయిస్తున్నారు. ఐగుప్తులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆశ్రయిస్తున్నారు. వాళ్ళేం సామాన్యులు ఏం కాదు. వాళ్ళకేమున్నాయి? రథాలు ఉన్నాయి, రౌతులు ఉన్నారు, గుర్రాలు ఉన్నాయంట. దాని అర్థం ఏంటంటే సైన్య బలం ఉందంట. మరి శత్రువు నుంచి కాపాడేది ఎవరో? మనుషులు శత్రు బలం నుంచి కాపాడేది ఎవరో? మనుషుల్ని అడుగుతాం కదా. అలాగే వీళ్ళు కూడా ఏమనుకున్నారు? దేవుని ప్రక్కన పెట్టి
శత్రువు వస్తున్నాడు అనుకోండి, మరొకరిని ఏం చేస్తున్నారు వాళ్ళు? మనుషుల సహాయాన్ని కోరుతా ఉన్నారు. కానీ దేవుడేమన్నాడు? వారి సహాయము వ్యర్థము. దినవృత్తాంతాల గ్రంథం 14 అధ్యాయం. దినవృత్తాంతాల గ్రంథం 14 అధ్యాయం తీసారా? 370 పేజీ. 370 పేజీ. 4వ వచనం. వారి పితరులు దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును. అది అంటే దేవుణ్ణి ఏం చేశారంట వీళ్ళు? ఆశ్రయించుటకును అన్నాడు. ఒకసారి ఆశ్రయించటం ఏంటి? దేవుని ఆశ్రయించటం ఏంటి అమ్మా? ఓ మాట చూపిస్తాను. ఒక మాట చూడండి. ఒక మాట కీర్తన గ్రంథంలో 24 అధ్యాయం. 24 అధ్యాయం తీసిరా? కీర్తన గ్రంథం 3వ వచనం చదవండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు అది ఎవడుంటాడో తెలుసండి? పనికిరాని దాని మీద ఏం ఉంచకూడదంట? మనసు ఉంచకూడదు. పనికిరాని దాని మీద మనసు ఉంచకూడదు. తర్వాత మరలా ఈ ప్రమాణాలు చాలామంది చేస్తున్నారు బాప్తిస్తున్నాడు, అంతే కదా? మన మెయిన్ అదే కదా. ఆ ప్రమాణం ఏంటి? జీవిత కాలమంతా ప్రభుని వెంబడించకపోతే ఆ ప్రమాణం ఏంటి? కపట ప్రమాణం. అది దైవ ప్రమాణం కాదండి. ఆలోచన చేయాలి. దయించి ప్రమాణం కేవలం భార్యాభర్తల ప్రమాణానికే ఇంత విలువ ఉంది. ఇంకో మాట తెలుసా? తప్పుగా భావించకండి. పొరపాటున నేను ఆమెను నిర్లక్ష్యం చేశాను అనుకోండి, వాళ్ళు ఎంత వేస్తారో అంత నేను కట్టాలి అక్కడ పెనాల్టీ. ఇప్పుడు ప్రభుని విడిచిపెట్టిన వారికి ఏం చేయొచ్చు అంటారు? ప్రభు దగ్గర రాలేని వారికి ఏం చేయొచ్చు అంటారు? కానీ మనం అడుగుతా, ఆయన లాగేస్తున్నాడు. గతకాలం చెప్పాను నేను, ప్రభుని విడిచిపెట్టినవాడు ఎక్కడున్నాడో? ప్రేతల గుంపులో కాపురం ఉన్నాడని చెప్పాను నేను గతకాలం. అమ్మా, వివేక మార్గం విడిచి తిరుగువాడు ఎక్కడున్నాడు అంటే ఆల్రెడీ ఎక్కడున్నట్టు లెక్క. పాతాళం దగ్గర ఉండేది ప్రేతలు. అందుకే మళ్ళా ఆలోచించాలి. కనుక లోకమే భార్యాభర్తల గొడవలు ఎన్ని వచ్చినా పెద్దలు ఏం చేస్తారు? ఒకటా ఉండరా బాబా అంటారు. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఏం చేస్తారు? కలపాలని చూస్తారు. అలాగే ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, అదేదో మన అవసరాల కోసం మరొకటి ఆలోచనలు రాకూడదండి. బతికైతే ఇక్కడ బతకాలి, చచ్చిపోతే ఇక్కడ చచ్చిపోవాలి. అది నా జీవితకాలం అనే మాటకు అర్థం. అమ్మా ఒకసారి చూడండి ఆ మాట. చూడండి. కపటముగా ప్రమాణము చెయ్యకయు. ఎలాంటి చేతులు ఉండాలంట? నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే అలాంటి వాడు ఉంటాడంట. ఎలాంటి హృదయం? శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడు. తర్వాత వాడు ఈ మార్చడు. వాడు యెహోవా వలన ఏం పొందుతాడు? అది గుర్తుపెట్టుకోండి అమ్మ. తర్వాత తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఈ మార్చడు. ఆయన ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టువారే. అంటే దేవుని ఆశ్రయించటం ఏంటి? ఇప్పుడు దేవుని ఆశ్రయించటం ఏంటి? వ్యర్థమైన దాన్ని మనసులో పెట్టుకోకుండా, కపటంగా ప్రమాణం చేయకుండా, నిర్దోషమైన చేతులతో శుద్ధ హృదయం కలిగిన వాడు, దేవుని చేత ఆశీర్వాదం పొందిన వాడు మాత్రమే దేవుని ఆశ్రయించి ఉంటాడంట. అంటే దేవుని ఆశ్రయించడం అంటే లోపలికి వస్తే ఆశీర్వదించేస్తాడు అనుకున్నారా? ఇంత చేస్తే దేవుణ్ణి ఆశ్రయించినట్లంట. ఆశ్రయించడం అంటే ఏంటి? మన ప్రార్థన చేస్తే తినేస్తాడు అనుకుంటున్నారా? ఇదిగో ఇప్పుడు చెప్పాడు. ఇవన్నీ క్వాలిటీ మనలో ఉండాలి. ఇవన్నీ మనలో ఉంటే కానీ మనం దీన్ని ఏం చేయలేము. అమ్మా అన్నిసార్లు అక్కడికి వెళ్తున్నానని ఏమనుకోకండి. ఎన్నిసార్లు? ఎప్పుడైనా అసలు అంటే మీకు అవి అర్థం కావాలంటే కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఇప్పుడు నేను తమ్ముడు ఎందుకు ఉన్నాను నా దగ్గర?
బాగా గుర్తొచ్చింది అనమాట. ఏది గుర్తొచ్చింది? ఆ, అదే కదా, మా రక్తం ఉంది కనుక ఆయన ఇచ్చిన రక్తం కనుకే ఎక్కడున్నాం. ఆ రక్తానికి మూలం ఆయనే కదా. మరి ఓ మాట, బలహీనులుగా మేమున్నా ఆయన దగ్గర ఎందుకు ఉండవలసి వచ్చింది కదా. ఇప్పుడు నా ఇబ్బంది వచ్చినా ఎందుకు ఉండాల్సి వస్తుంది అక్కడ? ఆ రక్తానికి ఆ విలువ ఉన్నప్పుడు ప్రభు రక్తం దగ్గర కూడా నీకు నీరసం ఉన్నా ఏదున్నా ప్రభు దగ్గర ఉండాలి. ఈరోజు నేను బాధపడేది ఏంటో తెలుసా? ఆయన కూర్చోవలసిన అంటే ఆయన వచ్చి కూర్చునివాడు, కొన్ని వినివాడో లేదా ఆయన శరీరం సహకరించుకో ఒకవేళ కుమికేసివాడో అది వేరే, కానీ దేని పోగొట్టుకున్నాడు ఇలా? అది దేవుని సన్నిధిలో కూర్చునే అవకాశం పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు చెప్పండి? ఓపెన్గా చెప్పండి, ఏం పర్లేదు. ఎప్పుడైతే బలహీనత ఉందో దాన్ని జాగ్రత్త పడాలి. ఎవరి ఆరోగ్యం వాళ్ళదే. మరలా చెప్తున్నామా, నేనైనా మీరైనా ఎవరి ఆరోగ్యం వారిదే, ఎవరి చేతిలోనే ఉంది. ఓకేనా? ఆ నీరసం వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి? జాగ్రత్త పడాలి. అలాగే మన జీవితాల్లో కూడా ఏదన్నా సమస్య వస్తే మనం ఏం చేసుకోవాలి? అది నా లోపం ఉందా దేవుని దగ్గర రావాలి, అనారోగ్యం ఉందా వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. అలా మనం ఎక్కువ చేసుకుంటే ఏమవుతున్నాం? నష్టాలు ఎక్కువ వస్తున్నాయి. అది నేను చెప్తుంటా. ఓకేనా? అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుని ఆశ్రయించటం అంటే ఏది? ఇన్ని చెయ్యాలి, ఇన్ని చెయ్యాలి. ఎన్ని? వ్యర్థమైందని మనసులో పెట్టుకోకూడదు. అంటే ఆయన లేడు కనుక అంటున్నాను, ఏమనుకోకండి. ఆయనకు పని మీద ఉన్న తాపత్రయం దేని మీద ఉండదు. అర్థమైందా? పని మీద ఉన్న తాపత్రయం దేని మీద ఉండదు. నేను చాలా సింపుల్గా చెప్తాను, పరిగెట్టొద్దు అంటాను. నేను వాస్తవం చెప్తున్నాను. ఏమనుకోద్దు సుమా, నా తండ్రి ఉంటే ఒకలాగా, ఆయన లేకపోతే ఒకలాగా, ఎవరున్నా ఒకటి చెప్తున్నాను, ఇదంతా వ్యర్థం. ప్రసంగి చెప్పాడా లేదా? సమస్తం ఏంటి అంటే సుదర్శన్ చెప్పాడు కదా అని అనుకోవద్దు. మరి ఇంకెవరి మీద ఎట్టుకోం? ఇంకొకరి మీద ఎడుతూ ఊరుకుంటారు ఏంటి? అందుకని మా మీద పెట్టుకోవాల్సి వస్తుంది, బాధ అయినా సరే పెట్టుకోవాల్సి వస్తుంది. సమస్తం ఏంటి? అసలు శాశ్వతం ఏది? దేవుడు. అంతే. ఓకే, దేవుడు ఉండేది పరలోకం. ఇప్పుడు శాశ్వతమైన దాన్ని వదిలేసి వ్యర్థమైన దానికోసం పరిగెడితే ఎలా ఉంటుంది? వ్యర్థంగా అయిపోద్ది అంతే. వాస్తవం చెప్తున్నానంటే నాకు ఎప్పుడు కూడా భయం పెట్టే మాట ఏంటంటే, ఆయన మీద ఆధారపడితే ఖచ్చితంగా ఆయన పోషిస్తాడు. ఇప్పుడు మీకు చూపించే మాటలు అయ్యే. ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు? దినవృత్తాంతాల 2వ గ్రంథం 14:4 వారి పితరులు దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించుటంట. ఎవరో ఆశారాజు. ఓకేనా? దేవుని ఆశ్రయించటం అంటే ఏంటి? దైవ గ్రంథాన్ని కూడా ఏం చేశాడు? ఆచరించాలని తన ప్రజలకు ఏం చేశాడు? ఆజ్ఞాపించాడంట. ఆజ్ఞాపించి ఒకసారి 6వ వచనం, ఆ సంవత్సరములో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేవుని ఆశ్రయించినంత కాలం ఏమి లేదు ఆయనకి. అంతే. ఓకేనా? దేవుని ఆశ్రయించినంత కాలము 370 పేజీ అయ్యా. దేవుని ఆశ్రయించినంత కాలం ఆయనకి ఏమి లేదంట? యుద్ధాలు లేవు. ఇది గుర్తుపెట్టుకోండి. యుద్ధములు లేక దేశంలో ఏమి లేదు. అసలు సమస్య లేకపోతే మనకు ఎలాగుంటుంది? ఎందుకు నెమ్మది పోయింది? మన జీవితాల్లో ప్రశ్న ఏంటయ్యా అంటే, నాకు నెమ్మది లేదయ్యా అంటే నేను దేవునితో ఉన్నానా లోకంతో ఉన్నానా? అవసరమైన దాన్ని అంటే వ్యర్థమైన దాన్ని మనసులో పెట్టుకున్నానా అర్థమైన దాన్ని మనసులో పెట్టుకున్నాను ప్రశ్న వేసుకోండి. అంతే. అంతే కదమ్మా. ఇప్పుడు ఏం చేసి దేవుని ఆశ్రయించినంత కాలం వాళ్ళకి ఎలాగుందంట? నెమ్మది ఉంది. అది నేను చెప్తుంటా. నెమ్మది తర్వాత యెహోవా అతనికి, అది దేవుడే ఇవ్వాలి. అది ఓకేనా? దేవుడేది అది ఇవ్వాలి. ఏది? విశ్రాంతి. దేవుడే అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రకారములుగా పట్టణాలు కట్టించాడు. తర్వాత 7వ వచనం, అతడు యోధా వారికి ఇలాగూ ప్రకటన చేశాను, మన దేవుడని యెహోవా మనం ఆశ్రయించుతిమి. అండర్లైన్ చేసుకోండి. మనము మన దేవుడిని ఏం చేస్తాం? ఆశ్రయించుతిమి. ఆశ్రయించినందున, అండర్లైన్ చేసుకోండి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలిగజేసి ఉన్నాడు. ఆయన ఆశ్రయించే కనుక మనకేముంది? అంతే. అంతే. అందుకు మనుషులు ఆశ్రయిస్తే ఉండదు, తోడేస్తారు. ఓకేనా? దేవుని ఆశ్రయించినంత కాలం ఏముంది?
రైట్. అలాగే మరల శత్రువులు వెళ్ళినప్పుడు 11వ వచనం చూడండి. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి సమస్య వచ్చిందంట. ఆ సమస్య వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఎవరికి మొరపెట్టాడు? అంతే, రాదని అనుకోవద్దు, వస్తాయి. వచ్చినప్పుడు కూడా ఏం చేసుకోవాలి? దేవుడికి ప్రార్థన చేయటమే తల్లి. తర్వాత అమ్మ, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. ఎంత మంచి మాట ప్రార్థనలో. ఓకేనా? నీవు చేసే సహాయం ఇంకెవడో చేయలేడు అని దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. తర్వాత మాట, మా దేవా యెహోవా మాకు సహాయము చెయ్యము, నిన్నే నమ్ముకుని ఉన్నాము. అంతే. ఎంత గొప్ప మాట అండి. మేము ఎవరు నమ్ముకున్నాం? నిన్నే నమ్ముకున్నాం. మాకు ఇంకెవరు సహాయం చేయాలి? నువ్వే చెయ్యాలన్నారు. దేవుణ్ణి అడిగారు, దేవుడు సహాయాన్ని ఇచ్చాడు. ఓకేనా? దేవుని ఆశ్రయించినంత కాలం దేవుడి సహాయం ఎప్పుడు కూడా ప్రజలకు ఉంటుందండి అమ్మా. ఓకేనా? ఈ మాటలు మనకి మరి దేవుడు తన మాటల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఇందాక దావీదు కూడా ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? దావీదు కూడా ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు? 20వ అధ్యాయము, కీర్తన గ్రంథం 20వ అధ్యాయము తీసారా? మొదటి వచనం, ఆపత్కాలమందు 461 పేజీ ఏమో. ఆపత్కాలమందు, ఏ కాలం? అది ఆపత్కాలమందు యెహోవాకు అంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? అలాంటి కాలాల్లో కూడా సాయం చేస్తాడు, ఉత్తరవిస్తాడు. తర్వాత యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. తర్వాత ఈ మాట చూడాలి. ఇందాక దావీదు గారు 10 సార్లు ఎందుకు కోరాడో తెలుసా? పరిశుద్ధ స్థలం, దేవుని సన్నిధి, ఇవన్నీ ఎందుకు కోరాడో తెలుసా? ఇక్కడ చెప్పాడు, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చెయ్యునుగాక. ఎంత గొప్ప మాట అండి అది. అంటే ఇప్పుడు సహాయం ఎక్కడ పెట్టాడు ఆయన? ఆయన పరిశుద్ధ స్థలానికి రావాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధ స్థలానికి వస్తే ఆయన దగ్గరకు వచ్చినట్టు, ఆయన నమ్మినట్టు, ఆయన ఆశ్రయించినట్టు ఇన్ని ఉన్నాయి, ఓ దాని మీద ఒకటి. ఓకేనా? ఇన్ని చేసినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది? నీకు సహాయము చేయనుగాక. తర్వాత సియోనులో నుండి, సియోనులో నిన్ను ఏం చేస్తాడు ఆయన? ఆదుకుంటాడు. 119వ కీర్తన 175వ వచనం. నూట 19వ కీర్తన 175వ వచనం. అది అందరు చేసేది అదే కదా అమ్మా. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను, అంటే ఎందుకు ఇచ్చాడు? బ్రతుకుతాను అంటే ఏం చెయ్యాలని? చచ్చేంత వరకు ఏం చెయ్యాలని? అంతే. అదే అసలు కారణం అంతా అదే. బ్రతికితే స్తుతి, చనిపోతేనే స్తుతి మానేయాలి అమ్మా. స్తుతి అంటే ఏంటి? స్తుతిగా సుమా, దేవుణ్ణి గణపరచటం. ఇక్కడికి వస్తే కదా దేవుని గణపరుస్తాం. ఇంటికాడ ఉంటే గణపరుస్తాం ఏంటండి? ఇంటికాడ చేయరని నేను అంటలేదు, కానీ ఇక్కడ అందరు కలిసి చేస్తాం. ఈ అందరి సహాయం ఏంటో మీకు చూపిస్తాను నేను. ఓకేనమ్మా? తర్వాత మాట చదవండి. ఈ మాట చూడాలి. నీ న్యాయ విధులు అర్థమైందండి. ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఏమిచ్చాడు? ఇది ఇచ్చాడు. ఇదే సహాయం. ఆయన సన్నిధిలో ఏముంది? ఆయన ప్రతిరూపం ఏం లేదు, విగ్రహం లేదు అయింది. ఏముంది? న్యాయ విధులు ఉన్నాయి. ఇదే ఏం చేస్తున్నాయి మీకు? అది చెప్తుంటా. అందుకు సహాయం ఎలాగొస్తుంది మనకి? వాక్యం ద్వారా వస్తుంది. అదిగా నాడు ఆశకి అలా చేసాడురా, దావీదుకి ఎలా చేసాడురా అని చెప్తున్నాడు ఆయన. నీకెందుకు చేయడు? ఎవరిని ఆశ్రయిస్తే? దేవుని ఆశ్రయిస్తే. అందుకు ఆయన పరిశుద్ధ స్థలములో నుండి ఏం చేస్తున్నాడు? ఆయన సహాయం చేస్తున్నాడు. కనుక మనుషుల సహాయం వ్యర్థము. ఓకేనా? కీర్తన గ్రంథం 119వ కీర్తన 118వ కీర్తన చాలాసార్లు అంటాం, కంఠస్థం చేస్తుందండి. 118వ కీర్తన 8వ వచనం చూడండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుకొనుట మేలు. తర్వాత రాజులను నమ్ముకొనుట కంటే
యెహోవాను ఆశ్రయించుట ఏదన్నా లాభం ఉంటుందంటారా? దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం తీసారమ్మా, 734వ పేజీ, 734 పేజీ, 28వ వచనం. నెబుకద్నెజరు ఎవరో రాజు. షడ్రకు, మేసాకు, అబేద్నెగోయను వీరి దేవుడు ఎవరు సాక్ష్యం ఇచ్చారో తెలుసా? మహారాజు సాక్ష్యం ఇస్తున్నాడంట. ఎవరు దేవుడు? షద్రకు, మేషకు, అబేద్నెగోయను ముగ్గురు నిజదేవుని ఎరిగిన భక్తులేళ్ళు. అమ్మా, వీరి దేవుడు పూజార్హుడు అన్నాడు. ఎందుకో చూడండి. ఆయన తన దూత నంపి, అంతే. అంటే ఈ ముగ్గురు ఎవరిని ఆశ్రయించారు? దేవుని ఆశ్రయించారు. ఎలాంటి పరిస్థితుల్లో? అది పాయింట్. అనుకూల పరిస్థితులు కాదు, ఆపత్కాలములో అనొచ్చా, శ్రమల కాలంలో అనొచ్చు. ఇప్పుడు వీళ్ళేమన్నారు తెలుసా? ఒక మాట అక్కడే చూపిస్తాను చూడండి, 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎవరో మేము నమ్మిన, మేము సేవించిన దేవుడు. అంటే ఇప్పుడు అగ్నిగుండాల్లో వేసినా కూడా దేవుడు ఏం చేయగలడు? తప్పించగల సమర్థుడు. ఇది అండర్లైన్ చేయండి. అంటే సమస్య వచ్చినా ఆ సమస్యలోంచి తప్పించగల సమర్థుడు అని నమ్మాలి ముందు మనం. అది నమ్మకం. తప్పిస్తాడా, తప్పించడా? అనవసరంగా దేవుణ్ణి ఎక్కువ నమ్మేస్తానేమో, మళ్ళీ ఏదైనా అయిపోతానేమో, ఎందుకులే అని మళ్ళీ ఎవరి మాట అయినా తీసుకున్నాం అనుకోండి, అప్పుడే దెబ్బతింటాం. ఓకేనా? ఆ సమస్యలో ఆ సమస్యలో చనిపోయినా సరే నా దేవుడు నన్ను రక్షించగల సమర్థుడు. ఇది మాత్రం మనసులో పెట్టుకోండి. తర్వాత ఇంకో మాట అన్నారు వాళ్ళు. ఆ మాట చదువు. కాదురా, మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆ మాట అవసరం అక్కడ. చూడండి, ఓకేనా? చాలా అవసరం. ఆ పాయింట్ అవసరం అక్కడ. రక్షించగల సమర్థుడు. ఒకసారి అంటే రక్షించగల సమర్థుడిని మేము సేవిస్తున్నామని చెప్పారు అక్కడ. ఒకవేళ ఆ సమస్యలో ఉండి రక్షించకపోయినా, రాజా అది నువ్వు చెప్పేదాన్ని మేము నమ్మం అన్నారు అంతే. ఓకేనా? రాజా నువ్వు చెప్పేదానికి మేము నమ్మము. ఎందుకంటే రక్షించేవాడు ఎవరో? దేవుడు. అందుకు వీళ్ళు ఎవరిని ఆశ్రయించారు? రాజుని ఆశ్రయించారా? రాజుగారితో రాజీ పడిపోతే ఈ సమస్యలో ఉండరు. కానీ ఎవరిని ఆశ్రయించారు? వీళ్ళు దేవుణ్ణి ఆశ్రయించారు కనుక దేవుడు తన దూతను పంపి వారిని ఏం చేశాడు? అదనమాట. అందుకు ఇప్పుడు మనుషులు నమ్ముట కంటే ఎవరు నమ్ముకొనుట మేలు. అంతే, కనపడ్డది కదా. ఆయన ఆశ్రయిస్తే ఏం చేస్తాడో. ఇప్పుడు ఆమోసు గ్రంథం దగ్గరికి రండి. నహూము గ్రంథం దగ్గర కూడా రండి. 768 నహూము తీసారా? 7వ వచనం. యెహోవా ఉత్తముడు. ఒకసారి యెహోవా ఎవరో? ఉత్తముడు. అది ఆ ఉత్తముడు ఎందుకో చెప్పాడు అక్కడ. కారణం, ఆ క్వాలిటీ ఏంటయ్యా చెప్పాడు అక్కడ. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గం. అంటే శ్రమ దినమందు ఏముంటాడంట? ఆయన ఆశ్రయ దుర్గంగా ఉంటాడంట. ఎవరో? యెహోవా. శ్రమ దినమందు. అమ్మ తర్వాత తన యందు ఒకసారి తన యందు నమ్మిక ఉంచు వారిని, తన యందు నమ్మిక ఉంచు వారిని ఏం చేస్తాడు ఆయన? తన యందు నమ్మికించు వారు ఎవరో ఆయన తెలుసంట. అలాంటి వారు ఆపత్కాలంలో ఎలా ఉన్నాడు? ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. తను నమ్ముకున్న వారిని ఆయన ఎరుగునా ఎరగనా? ఎరుగుడు. కీర్తన గ్రంథం 49 అధ్యాయం. కీర్తన గ్రంథం 49 అధ్యాయం తీసారమ్మా.
52 అధ్యాయం, క్షమించాలి, 52 అధ్యాయం 6వ వచనం చదవండమ్మా. ఆ నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో చూడండి, నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఉంటారంట. ఏ విషయంలో చూడండి అక్కడ, ఇదిగో ఎవరిని దుర్గంగా పెట్టుకోవాలి? దుర్గం అంటే కాపుదల, ఓకేనా? ఇప్పుడు దేవుని కాపుదలగా పెట్టుకోవాలంట. కానీ మనుషులు ఏం చేశారు? దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు, అంటే ఇప్పుడు నరుడు దేన్ని నమ్మాడు? ధనాన్నే నమ్మాడు. ధనాన్నే కాపుదలగా పెట్టుకున్నాడు నరుడు. ధనమే కాపుదలగా పెట్టుకున్నాడు, ఓకేనా? తర్వాత మాట, తన చేటును, అంటే ఒక మాట చెప్పాలంటే ధనం ఏం చేస్తుంది? అది మీరు ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ధనం గొప్పదే అంటారు. ధనమేర అన్నిటికీ మూలం అంటారు. దైవం దగ్గరికి వస్తే ధనమేర సమస్త కీడుకి మూల కారణం అంటాడు ఆయన, ఓకేనా? ఇదేం చేస్తుంది? ఇదేం చేస్తుంది? మన అవసరాలకు అది అవసరమేమో కానీ దాని మీద ప్రేరేపణలు ఉండకూడదు. దాని మీద ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే ధనం కంటే గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు. ధనం కంటే ఒక ఆయన ఉన్నాడు. మరో మాట చెప్తున్నాడు, అంటే పరిస్థితులు చెప్తున్నాడు. దేవుడు నిజంగా మనకు జీవం ఇవ్వలేదనుకోండి, డబ్బు ఉంటే ఏం సుఖం? డబ్బు ఉంటే ఏం సుఖం? ఏది ఉండాలి? మరి ధనం ఉంటే కాపాడుతుందా? మీరు డబ్బులు ఇచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాక దేవునికి నమస్కారం చేసుకోండి అంటాడు, అంతే కదా తల్లి? అంటే ఇప్పుడు ధనం గొప్పదా, దేవుడు గొప్పదా? ఇప్పుడు దేవుడిని నమ్మితే ధనం ఇవ్వలేడా? అది కావాలి పాయింట్. ఇప్పుడు ఇతను ఏం చేసుకున్నాడో? దేవుణ్ణి దుర్గంగా ఉంచుకోక ధనాన్ని ఏం చేసుకున్నాడో? తర్వాత మాట, తన చేటును బలపరుచుకున్న వీడే అని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదురు. ఎవరో? నీతిమంతులు, అంతేనా? తర్వాత మాట, నేనైతే, అది తెలివైన లక్షణం ఇది, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు, అంతే, నిత్యము నేను దేవుని కృపయందు అని చెప్తున్నాడు ఆయన. ఎందుకు దేవుని సన్నిధి, దేవుని ఆశ్రయించటం? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం, ఈ మాట చదవాలి. 757 పేజీ, 757 పేజీ తీసారా? 4వ వచనం, ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, అది నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల, అంతే, నన్ను ఆశ్రయిస్తే ఏమవుతారట? మీరు బ్రతుకుతారు. కానీ ధనం మాత్రం మనిషిని బ్రతికించేది కాదు అమ్మా, ఓకేనా? అర్థమైందా? దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏముంది? అక్కడ చెప్పాడు కదా, దేవుని ఆశ్రయిస్తే దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు బ్రతుకుదురు, మీరు బ్రతుకుదురు అనే మాట చెప్పాడు ఆయన, ఓకేనా? సరే, ఒక మాట మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి అమ్మా. తీసారా? గనుక మనము మనం ఏమవ్వాలంట? కనికరింపబడి, అది ఏ సహాయం? సమయోచితమైన సహాయం అనే మాటకు అర్థం ఏంటి? సందర్భానికి కావాల్సింది, అంతే కదండి? సందర్భానికి కావాల్సిన సహాయం. ఈరోజు ఓకే, దేవుడు బ్రతికిచ్చాడు, అడగొచ్చు, తప్పులేదు. దేవా, ఈ దినం నీ కృపను బట్టి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని కోరడం తప్పేమీ కాదు, ఓకేనా? జాగ్రత్తగా, సమయోచితమైన అది సహాయము కొరకు, చూడండి, కృప పొందునట్లు, ధైర్యముతో, అది అంటే ఇప్పుడు సహాయం కావాలంటే ఎవరి కృప ఉండాలి? ఓకేనా? ఇప్పుడు కృప పొందునట్లు ధైర్యముతో అని పదవాడాడు.
ఆ సహాయాన్ని మనం పొందాలి అంటే మనకేం కావాలి? ధైర్యం కావాలి. ఒక మాట, మనం బాకీ తీరుస్తామంటే కదా బాకీ ఇస్తారు. బాకీ తీర్చలేమనుకోండి, బాకీ ఎలాగిస్తారు? అప్పుడు ధైర్యంగా అడగగలమా? అట్లాగే దేవుని దగ్గర కూడా మనం ఏమై ఉండాలి? దేవుని సన్నిధికి రావటంలో కూడా మనం ఏమేమో అయి ఉండాలి. అది గమనించాలి. ధైర్యముతో అనే మాట వాడాడు. ధైర్యం అని ఎందుకు మాట్లాడాడు? ధైర్యం అనే మాట ఎందుకు వాడాడు? ధైర్యముతో చదవడం తర్వాత కృపాసనమునొద్దకు చేరుదుము అంటే ధైర్యంతో ఎక్కడికి రావాలి? కృప ఆసనం అంటే క్రీస్తు ప్రభు ఇప్పుడు దేని మీద ఉన్నాడు? కృపాసనం ఉంది. అంటే నిన్ను కృప చూపుతాడు, నీకు సహాయం చేసే సింహాసనం మీద ఉన్నాడు ఆయన. నిన్ను శిక్షించే స్థితిలో లేడు ఆయన. నీ మీద కనికరపడే స్థితిలోనే ఆయన ఉన్నాడు. అదే కదా చెప్పాడు ఆయన. ఇంతకు ధైర్యముతో అనే పదం ఎందుకు వాడాడు? ధైర్యముతో అనే పదం ఎందుకు వాడాడు? యోహాను పత్రిక 3వ అధ్యాయం 20 వచనం లేదా 18 నుంచి, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. గమనించాలి, మన మాటలతో పడిపోయేవాడు కాదు. ఏమున్నాయంటే 2 ఎట్టాడు, క్రియ సత్యము. క్రియ అంటే పని చేయాలి అంటే దాని అర్థం ఏంటంటే మరలో భావించండి సుమా, ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేసుకుంటాను అంటే కుదరదు. అప్పుడు ఏం చెయ్యాలి? నువ్వు లేవలేని పరిస్థితి ఏదో ఆయనకు తెలుసు, అప్పుడు క్షమిస్తాడు. ఓకేనా? నీవు లేవలేని పరిస్థితి ఆయనకు తెలుసా తెలీదా? అప్పుడు క్షమాపణలోకి వెళ్తుంది. కానీ అవకాశం ఉండగా అది తప్పు అనమాట. అందుకే క్రియ కావాలి. క్రియతోనూ సత్యం ఏం చెప్పింది? సత్యం ఏం చెప్పాడు? ఆత్మతో సత్యముతో. అది ఆరాధన చేయాలంటే ఏం చేయాలి? క్రియ చూపించాలి. క్రియ లేని విశ్వాసం ఎన్నున్నా చూసారా ఒకదానికొకటి. తర్వాత మాట, ఇందువలన అది ఇలా చేస్తే అప్పుడు మనం ఎవరంటారు? సత్య సంబంధులమని ఎరుగుదుము. ఈ ఒకవేళ క్రియ లేదు, సత్యం లేదనుకోండి, మన సత్య సంబంధులు కాము. తర్వాత దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరుగునివాడు. ఒకసారి సమస్తం తెలుసో తెలీదా? తాను నమ్మిన వారిని కూడా ఆయన ఎరుగుదునా ఎరగడా? మరి అది. తర్వాత అమ్మ గనుక అండర్లైన్ చేయండి, మన హృదయము ఏ ఏ విషయములో మన యందు దోష ఆరోపణ చేయునో ఆయా విషయములో ఆయన ఎదుట హృదయములు ఏం చేసుకోవాలి? సమ్మతి పరుచుకోవాలి. అంటే ఒకవేళ మన హృదయం ఏదైనా తప్పు చెప్తుంది, మన హృదయమే చెప్పింది, ఎవరు చెప్పక్కర్లా. ఇప్పుడు ఆ హృదయాంతో ఏం చేసుకోవాలి? మనం సమ్మతి పరుచుకోవాలి. సమ్మతి పరుచుకోలేదనుకోండి తర్వాత మాట, ఆ ప్రియులారా మన హృదయము మన యందు దోష ఆరోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట అదనమాట. ఇప్పుడు మన హృదయం మన మీద ఏం చేయలేదు? దోష ఆరోపణ చేయలేదు కనుక ధైర్యంగా దేవుని దగ్గరికి వస్తున్నాం. ఒకవేళ మన హృదయం దోష ఆరోపణ చేసింది అనుకోండి, రాలేం. ఓకేనా? ఎప్పుడు దోషారోపణ చేస్తుంది? మన హృదయం ఎప్పుడు దోషారోపణ చేస్తుంది? ఈ హృదయం దేవునికి కావాలి, ఈ హృదయం దెయ్యానికి కావాలి. రెండు. ఒకటి లోకానికి కావాలి, 2 దేవునికి కావాలి. ఇప్పుడు దేవుని దగ్గర రాలేదనుకోండి, ఆల్రెడీ ఇక్కడ ఎవరు ఉన్నట్టు అంతే. అప్పుడు అక్కడ ఉన్నది ఏం చేస్తుంది? మన మీద ఇది ఆరోపిస్తుంది. హేబేలు రక్తం మొరపెట్టిందా లేదా? అది చచ్చిపోయినా కూడా ఆయన రక్తం ఏం చేసింది? అది. ఇప్పుడు మన హృదయం ఇంకొకటి చెప్పక్కర్లా అమ్మా. మన హృదయం అది తప్పు ఇది ఒప్పు అని చెప్పాలి, ఎందుకంటే మంచి చెడులు మనకు తెలుసు. ఓకేనా? అందుకని దైవానికంటే దేనికైనా మనం ఎక్కువ ఇచ్చామనుకోండి, నష్టపోయేది మనమే. నష్టపోయిన తర్వాత దైవ సన్నిధికి వచ్చే శక్తి మనకే ఉండవు. ఇక్కడ ఏదో బతికేస్తాం, మరి అక్కడికి వెళ్ళాలి కదా. ఎక్కడికే? అక్కడికే. ఇప్పుడు ఇక్కడ ఏదో రకంగా బతికేస్తాం, మరి అక్కడికి వెళ్ళాలంటే ఇదేదో ఆరోపణ చేస్తే ధైర్యంగా అక్కడికి వెళ్ళి హక్కు ఉందా? ఇంకో మాట తెలుసండి, ఇక్కడ ఒప్పుకుని రావడానికి అవకాశం ఉంది. ఎక్కడ? మరి అదే తప్పిపోయిన కుమారుడు మారు మనసు పొంది వచ్చాడా లేదా?
వచ్చాడు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు అది ఇప్పుడు ధైర్యం అనే మాటకు అర్థం ఏంటి? అది అందుకే దేవుని దగ్గర రండి మాట. దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా మనం ఆయన మాట విన్నాం కనుక మన మీద ఏముండదు అదనమాట అమ్మ. ధైర్యముతో కృపాసనమునొద్దకు అది కృపాసనమునొద్దకు చేరుదుము అన్నాడు. ఎంత గొప్ప మాట తెలుసా? అంటే ఇప్పుడు కృపాసనము దగ్గరికి వచ్చాం మనం. ఇప్పుడు కృపాసనం దగ్గరికి ఎందుకు వచ్చాం? అది ఆయన సహాయం కొరకు వచ్చాం. ఓకేనా? 2:18 హెబ్రీ పత్రిక. ఎవరో యేసు ప్రభు తాను కూడా మనలాగా ఏమయ్యాడంట? మనకే కదండి, ఆయనకు వచ్చినాయి అంట. అదనమాట. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి ఎవరో శోధింపబడు వారికి కూడా ఏం చేయడానికి ఉన్నాడంట ఆయన. ఎక్కడికి వస్తే కృపాసనము దగ్గరకు వస్తే ఆయన సహాయం చేస్తాడు. ఎక్కడ రాకుండా ఎవడు చేస్తాడండి? అమ్మా కనీసం రేషన్ బియ్యం ఫ్రీగా ఇస్తున్నాడు, అక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవాలా? రేషన్ బియ్యం ఫ్రీగా ఇస్తున్నాడు కదా, అక్కడికి వెళ్ళి అయినా లైన్లో ఉండేది తెచ్చుకోవాలా లేదా? లేదండి, అది కూడా నేను తెచ్చుకోవాలి. తెచ్చే అంటే తెత్తడా? ఒకప్పుడు లైన్లో ఉన్నాం, ఇప్పుడు ఏమైంది? దేవుని కృప ద్వారా ఒకప్పుడు వాళ్ళు పడ్డారు. ఏది? ఈ వాక్యాన్ని ప్రకటించడంలో ఎన్నో బాధలు శ్రమల వల్ల మనకి ఈరోజు ఎంత అనుకూలంగా ఉంది, ఎంత అనుకూలంగా ఉంది. ఈరోజు చక్కగా 10 గంటలకు పెట్టుకుండా 12 గంటలకు క్లోజ్ చేస్తున్నాం. మేము దారిలో వస్తున్నాం, ఆల్రెడీ మేము వస్తుంటే 8 అవుతుంది అనుకుంటా, అప్పటికి ప్రార్థనలు అయిపోతున్నాయి తెల్లవారున. కొంతమంది మళ్ళీ జనం ఉన్నారు. అప్పుడు నిజంగా తెల్లవారుగానే ప్రార్థన పెడితే నిజంగా మన వాళ్ళు రాగలరా? ఈ 10 గంటలకు ఎలాగుంది? ఇదే ఇబ్బంది పడుతున్నాం. మీరు ఎప్పుడైనా సరే ఏమనుకోకండి, మనిషి యొక్క విధానం అంతే. 10 to 12 అంటావా? కాదండి, 11 to 1 గంట అన్నాం అనుకోండి, మీరు అప్పుడు ఎప్పుడు వస్తారో తెలుసా? ఖచ్చితంగా ఒకసారి 9 to 1 గంట లేదా 11 అన్నాను అనుకోండి, ఖచ్చితంగా 10ంటికి వస్తారు మీరు. 9 to 11 అన్నాను అనుకోండి, టైం 9 to 11 అన్నాను అనుకోండి, మీరు ఖచ్చితంగా ఎన్నింటికి వస్తారు చెప్పాలి? 10ంటికి రాకపోతే అడగండి. అర్థమైంది? మనది ఎప్పుడు కూడా ఓ గంట ఆలస్యంగానే వెళ్తుంది. ఆ గంట ఆలస్యం అవుతుందని వచ్చే సేవకులు కూడా ఎలాగో మంది లేటే కదని లేట్గా వస్తారు. లేట్ వచ్చిన తర్వాత కొంచెం వాకింగ్ చెప్పడానికి ఇంకా లేట్ అయిపోతుంది. అది నలిగిపోతున్నాం మేము. సరే, అంటే సమయం అనేది చాలా గొప్పదే. ఓకేనా? రైట్. అంటే నేను అనేది ఏంటంటే మనసు ఉంటే మార్గం ఉంటుందండి అమ్మా. సరే, ఇక్కడ ఏముంది? ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏముంది? సహాయం చేస్తున్నాడు ఆయన. ఎక్కడికి వస్తే? ఆయన కృపాసనం దగ్గరికి. కానీ ఆయన సింహాసనం దగ్గర రావాలా లేదా అండి? డాక్టర్ గారు చెప్పారు, అక్కడికి వెళ్ళాం కనుక వైద్యం చేస్తున్నాడు. డాక్టర్ గారు అండి మరి ఏమనుకోద్దండి, రండి అనొచ్చు కదా. ఎవరినే? వచ్చి డాక్టర్లు వేరు, కానీ పెద్ద డాక్టర్లు ఇంటికి రారు కదా. ఆ పెద్ద డాక్టర్ల దగ్గరికి ఏం చెయ్యాలి? మనం వెళ్ళాలి. మరి అవసరమైతే వెళ్ళకపోతే 108 అయినా పిలిచైనా ఎక్కాలి కదా. అంటే ఇప్పుడు దేవుని యొక్క సన్నిధికి వస్తే ఆయన సహాయం అక్కడ ఉందని చెప్తున్నాను. ఆ సహాయం చేసేది ఎవరో? యేసుక్రీస్తా కాదా? ఉందా లేదా చెప్పండి. రోమపత్రిక 8వ అధ్యాయం, త్వరగా ముగించేద్దాం. 8వ అధ్యాయం. వీళ్ళు పచ్చగించో ప్రసంగం చేసుకుంటున్నారు, అలా చేసుకున్నాండి. వాళ్ళని ఏమనుకోండి, కుదిరండి. 8వ అధ్యాయం తీసారా? 26వ వచనం. అటువలే వదిలేండి, పర్లేదు. ఈ మాట చూడాలి. ఇందాక ఎవరు సహాయం చేస్తున్నారు? యేసుక్రీస్తు. అదే కదంట. తర్వాత చూడండి. అటువలే ఎవరో? పరిశుద్ధాత్ముడు. ఆత్మయు మన బలహీనతను చూచి ఇప్పుడు చెప్పాలి, మన బలహీనతలు ఉన్నాయి లేవా? ఆ బలహీనతలు ఉన్నప్పుడు మంచం మీద చేసి వింటాడు ఆయన. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంట? మన ప్రార్థనకి ఏం చేస్తున్నాడంట ఆయన? చూసుకోండి అక్కడే. చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో నిజం చెప్పండి, ఏం అడుగుతామో తెలియదు. అందుకే ఒకసారి మనం ప్రార్థన చేయమని సిగ్గుపడతా ఉంటాం.
అవునా కదంటారు. మనం ప్రార్థన చేయమని మనకేమనిపిస్తుంది? నేను అడిగింది వాళ్ళకి నచ్చిందో లేదో. ఎవరికి నచ్చింది? మనుషులకి నచ్చిందో లేదో. అంటే మన ప్రార్థన ఎవరికి నచ్చినట్టుగా చేయాలనుకుంటున్నాం? నిజం చెప్పాలంటే మనం ఎవరికి నచ్చినట్టుగా చేయాలి? ఒకవేళ అదే చెప్తున్నాడు. ఒకవేళ ఆయనకి చేయటంలో కూడా ఫెయిల్యూర్ అయినా, మనం ఎలా చెయ్యాలో యుక్తంగా పరిశుద్ధాత్ముడే సహాయం చేస్తాడట. అంటే బ్లడ్ ఇస్తారు. బ్లడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్లడ్ మరొకరికి ఎక్కించాలనుకో, నీ మధ్యలో ఏం జరుగుతుంది? ఫిల్టరేషన్ చేస్తారు కదా. చేస్తారా చేయరా? అలాగే మనం చేసిన ప్రార్థన మళ్ళా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో ఆ ఫిల్టరైజేషన్ చేసి పంపుతాడంట. ఓకేనా అమ్మా? ఓకే, మనసు పెట్టండి, మరి ముగించేసుకుందాం. యేసు ప్రభు కూడా ఏం చేస్తున్నాడో, పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేస్తున్నాడో అది నేను చెప్తుంటా. పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దైవ సన్నిధికి వస్తే సహాయం ఎంత ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సహాయం ఏంటి? ప్రార్థన. అదే కదా అనుకుంటాం. యేసుక్రీస్తు సహాయం ఏంటి? వాక్యం. రైట్. వాక్యం ద్వారా ఆయన సహాయం చేస్తున్నాడు. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడో సహాయం చేస్తున్నాడు. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించిన సువార్త ప్రకటనలో పౌలు గారికి శ్రమలు, ఆటంకాలు ఎన్ని ఎదురైనాయి. అది దేవుడు ఏం చేశాడంట? తప్పించాడు. తర్వాత ఇక ముందుకును తప్పించడు. అంటే భవిష్యత్తులో కూడా ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. ఎవరిని ప్రకటిస్తున్నారు వాళ్ళు? అది ఆయన పని చేస్తే ఆయనే చూసుకుంటాడు. తర్వాత మరియు అండర్లైన్ చేయండి. అంటే సువార్త ప్రకటించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నారంట సంఘం. అమ్మా, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాం. ఏమర్థమైంది వచనం? ఈ వచనం ఏమర్థం చేసింది మనకి? మన కొరకు సహాయం చేసేవాళ్ళు ఇద్దరు ఉన్నారని చదువుకున్నాం. ఒకరు క్రీస్తు ప్రభు, 2 పరిశుద్ధాత్ముడు. ఎక్కడ? ఆయన సన్నిధిలో ఉన్న సహాయం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ సహాయం కొరకు దావీదు ఏం చేస్తున్నాడో, ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నాడు ఆయన సన్నిధికి వెళ్ళాలి అని. ఆయన ఆశ్రయించాలనే కదా దావీదు గారు చెప్పారు. ఆయన సన్నిధిలో నుండి సహాయం కలుగుననే కదా చెప్పాడు ఇందాక. ఇప్పుడు ఆ సహాయం ఎవరయ్యా అంటే, ఒకరు యేసు ప్రభు చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. మూడోది ఎవరు చేస్తున్నారు? మీరు చదివిన వాక్యం, సంఘం. పౌలు గారు సువార్త ప్రకటిస్తుంటే ఎన్నో మరణాపాయం నుండి దేవుడు తప్పించినా భవిష్యత్తులో కూడా తప్పిస్తాడో, మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు, ఇటువంటి సహాయం చేస్తున్నారని చెప్పాడా లేదా అక్కడ? ఏ సహాయం అది? అది నేను అంటుంటా. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది? మరి ప్రార్థన సహాయం కూడా మంచిది కదా. ఎందుకని? ఇది ఆయన పరిశుద్ధుల ప్రార్థన. ఓకేనా తల్లి? ఈ ప్రార్థనల సహకారం కూడా కావాలి. ఓకేనా తల్లి? ఈ ప్రార్థన, అందుకే ఏది ఉన్నా ప్రార్థన చేయమని ఎందుకు కోరుతాం? ఒకవేళ నాలో లోపం ఉంది, మీ ప్రార్థన దేవుడు వింటాడేమో. అది అందుకు దైవ సన్నిధికి రావటం వల్ల మేల కీడ. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? తన కుమారుని ద్వారా సహాయం చేయిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడి ద్వారా సహాయం చేయిస్తున్నాడు, సంఘము ద్వారా సహాయం. ఎంత సహాయం చేసే సంఘాన్ని విడిచిపెడుతుంటే ఇంకెట్లా? ఓకేనా? నేను చేస్తాడా? మరలా చెప్తున్నాను, నేను ఎప్పుడు చేయను. నేను చెప్పేది ఏదంటే ఉంటే ఆయన ఏదైతే ఇచ్చాడో అది మీకు చెప్తున్నాం. సహాయం చేసేవాడి గురించే చెప్తున్నాం, అంతే కదమ్మా. సహాయం చేసేవాడి గురించే చెప్తున్నాం. ఇప్పుడు మన సహాయం ఎంత చెప్పండి? మన సహాయం ఎంత? గట్టిగా చేస్తే కొంత చేయగలం, అంతపాటు చేయగలం ఏంటండి? చేయలేము, ఇంకో ఓపిక లేదు. తర్వాత చికాకు పడతాం. కానీ ఎవరి సహాయం కావాలి? అది అప్పుడు సమయోచితమైన సహాయం అని చేయగలరు. ఎక్కడికి వస్తే? కృపాసనము, ఆయన సింహాసనం దగ్గర రావాలి. ఆయన సింహాసనం ఏది? ఆయన సన్నిధి, ఆయన పరిశుద్ధ స్థలం. మరి మహారాజులే దేవుని సన్నిధికి వెళ్ళాలని తెల్లవారు గట్టలు లేచి ప్రార్థనలు చేసి, అయ్యా నీ మాటలు దొరికితే నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఇవన్నీ ఎందుకన్నారు? దేవుడంటే
అమితమైన ప్రేమ. దేవుని తప్ప దేన్ని ఎక్కువ ప్రేమించలేదండి వాళ్ళు. అలాంటి వారికి దేవుడే దుర్గంగా ఉన్నాడో, దేవుడే కాపుదలగా ఉన్నాడో, ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా దేవుడే వారికి పరిష్కారాన్ని చూపాడు. అంతేనా? ఎన్ని మాటలన్నావు? నన్ను ఆశ్రయించండి మీరు బ్రతుకుదురు. నన్ను ఆశ్రయించు వారిని ఆపత్కాలములో నేను వారిని ఎరుగుదును. ఓకేనా? ఇన్ని మాటలు ఉన్నాయి భరోసా. ఈ మాటలన్నీ బట్టి మనకేం రావాలి? కష్టకాలంలో, ఆపత్కాలంలో, శ్రమల కాలంలో మనకు సహాయం ఎవరు చెయ్యాలి? అంతే. అమ్మా అందరూ సహకారం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, అందరి సహకారం. కొందరు డబ్బులు ఇవ్వచ్చు. ఓకేనా? కొందరు ధన సహాయం చేయొచ్చు. కొందరు మాట సాయం ఉంటుంది. కొందరు మాట సాయం ఉంటుంది. మరో సహోదరుడు అక్కడ చెప్పడంతో ఓ ప్యాకెట్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఏది? బ్లడ్. ఆయన మాట సహాయం చేయడు కనుక ఓ ప్యాకెట్ ఫ్రీగా వచ్చింది. ఓకేనా? అలాగే వెంకటేష్ గారు తమ్ముడు ఫ్రెండ్ వాళ్ళు కూడా ఏం చేశారు? రక్తాన్ని సహాయం చేశారు. ఇప్పుడు అందరి సహకారం. అలాగే డబ్బులు కావాల్సి వస్తే మరి ఆ కీర్తన తల్లి తమ్ముడు సుజాత వాళ్ళ వదిన గారు ఆ డబ్బులు ఇవ్వటం, మేము వెళ్ళిపోయాం, తర్వాత ఇలా పట్టుకుని రావటం. వెళ్ళిపోయినంత మాత్రాన కార్యాలు జరిగిపోతాయా? చెప్పాలి. ఇవన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? సమకూర్చాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానయ్యా అంటే, చివరిగా మన నిర్లక్ష్యమే మనం భరించాలి. ఆ నిర్లక్ష్యంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అదనమాట. ఓకేనా? నువ్వు తట్టుకోలేని దేవుడు పెట్టేవాడు. ఎందుకంటే ఇంకోసారైనా జాగ్రత్తగా ఉంటామండి. వారైనా నేనైనా హాస్పిటల్కి వెళితేనే తెలుస్తుందండి ఏది ఆరోగ్య విలువ. ఓకేనా? ఎప్పుడైనా సరే నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడి మీద ఎప్పుడు కోప్పడొద్దు. ఓకేనా? దేవుని మాటలు ఎప్పుడు నిర్లక్ష్యం చేసుకోవద్దు. ఇలా 2 అడుగులు నిలబడి 2 చేతులతో ఇలా ఉండి 2 కళ్ళతో చూసి మాట్లాడుతున్నామంటే దేవుని కృప. ఈ కాళ్ళతో నడవలేని వారు నెలల తరబడి హాస్పిటల్లో ఉన్నారు. ఎంతో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ముఖ్యంగా యవనస్తులు విస్తారమైన బలహీనతలకు వెళ్ళిపోతున్నారు. లోపల ఎన్ని పాడైపోతున్నాయి. ఇంచుమించు 2-3 లక్షలు ఖర్చు పెట్టారంటే పెళ్ళి కూడా అవ్వలేదంట అతనికి, చెప్తుందో తల్లి వచ్చి. ఓకేనా? ఇలాంటి బాధలు ఉన్నాయి. ఇప్పుడు నిజంగా అక్కడ పరిచయం చేసే వాళ్ళు కూడా కొంచెం ప్రేమతో చెయ్యాలి కదా, ఓపిక రావాలి కదా. చిరాకు పడి చేస్తే ఎలాగా అమ్మ? కనుక ఎలాంటి పరిస్థితులు ఉన్న కాలంలో మనం బ్రతుకుతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కూడా ధైర్యపరిచేది, వాక్యం ద్వారా నన్ను నేను ధైర్యపరచుకునేది ఏదైనా ఉందంటే ప్రార్థన. అమ్మ, మీ అందరి ప్రార్థనల ద్వారా దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు. అసలు మేము వెళ్ళింది ఒకటి, జరిగింది ఒకటి అక్కడ. ఇంకా నేమే అది కూడా అప్పుడు తెలియకపోతే మా నాన్నగారు 108లో పరిగెట్టుకుంటూ తీసుకుని వెళ్ళాలి. అది అక్కడ తెలియడంతో దేవుని కృప ద్వారా మళ్ళీ అన్నీ కూడా దేవుడు సమకూర్చాడు. ఓకేనా? ఆర్థికంగా పెద్ద ఏమీ అంటే అది పెద్ద అంటే మరి ఇంకోలా రకాలుగా వేసేసుకో వేల రూపాయలు ఏమీ అవ్వలేదు, కానీ తట్టుకునేంత దేవుడు కృప చూపించాడు. అయితే కొంత టైం పడుతుంది, ఎందుకంటే ఆయన బలహీనుడు కనుక ఆ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక మాట, ఆ కష్టకాలం రావటం కూడా మాకు మేలైంది. ఎందుకు మేలైంది అంటే మరలా చెప్తున్నాను, ఇంతకాలం మేము ఎలా పడుతున్నామో మీకు ఊరికే తెలుసు. హాస్పిటల్లో మేము ఎలా చేసినా, తమ్ముడైనా నేనైనా ఎలా చేసినా అది వేరే విషయం, తప్పదు. అంతే కదండి? నేనైనా తమ్ముడైనా చేయవలసిన బాధ్యత ఉంది. కానీ మన అమ్ములిద్దరు కూడా మరి నిజంగా నాన్నగారికే భోజనం తినిపించటం, ఎందుకంటే చేతులు చాలా బలహీనత పడతాం. ఓకేనా? బిడ్డలు కనుక మేము పెట్టగలం, కానీ మరి ఆ బిడ్డలు పరాయి బిడ్డలు మరి సొంత బిడ్డలుగా భావించి భోజనం పెడితే పక్కవారు అనుకుంటున్నారు, ఎవరమ్మా అన్నారట మా నాన్నగారు. ఎలాగంటే వాళ్ళు మంచి సాక్ష్యాన్ని ఇచ్చారు. నిజం చెప్తున్నాను, ఆ మాట చాలు కదా మాకు. ఆ మాట అది అంటే మా నాన్నగారు అన్నప్పుడు ఇంకా సంతోషం. మీరు ఏమనుకోద్దు, ఆయన అంత బాధపడుతున్నాడు, బలహీనత ఉంది, అయినా చక్కగా మాట్లాడుతున్నాడు. మీరు ఫోన్ చేస్తే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే జ్వరం ఉందా, నీరసంగా ఉన్నాడని అనుకోడు, మళ్ళీ అందరికీ వినబడిలో మాట్లాడతాడు. దేవుడు ఆ శక్తి ఇచ్చాడు కనుక అలా ఉన్నాం. కనుక మీ అందరి ప్రార్థనలు, అందరి సహకారం, దేవుడు మన అందరికి తోడై ఉన్నాడు కనుక పెద్ద సమస్య నుంచి దేవుడు తప్పించాడు. నేను అదే మిమ్మల్ని కోరుతున్నాను. మీరైనా సరే, మీ కుటుంబాలైనా సరే దేవునికి దూరంగా ఉండదు. ఓకేనా?
ఒకవేళ దూరంగా ఉన్నావా మళ్ళీ ఎక్కడికి నడిపించుకోవాలి మనం, అంతే. దేవుడే మనకు సహాయం. ఓకేనా తల్లి? కనుక నేను మీకు వచ్చి ప్రార్థన చేయవలసిన పని లేదండి. ఎలా అన్నాను అనుకోదండి, మీరున్న చోట మీరు ప్రార్థన చేయండి అమ్మా. మీరు అందరూ మీ కుటుంబాల్లో దగ్గర ఉండి ప్రార్థన చేశారా లేదా? చేశారు. కాపాడేది దేవుడు కృప చూపించాడా లేదా? రైట్. కనుక అక్కడికి వచ్చారు రాలేదు అన్న భావాలు పక్కనెట్టండి. రెండవది నాకు ఫోన్ చేశారా లేదా అది పక్కనెట్టండి. మీరున్న చోట ప్రార్థన చేశారు, తండ్రి గారి పట్ల కృప చూపించాడు. అందుకు మీ అందరూ కూడా మరొకసారి ప్రత్యేక వందనాలు. దేవుని చిత్తమైతే అసలు వచ్చేదును ఎంతో కానీ కుదరలేదు. రేపటి దినం ఆయన పంపుతారు అమ్మా. ఇంకా ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. వందనాలు. థ్యాంక్ యూ.